హాయ్ అండి, ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. నేను చేద్దాం అనుకున్నది ఒక రకం, నేను ఇప్పుడు చేసేది ఒక రకం. కానీ గుత్తి కాకరకాయలు నేను మసాలా పెట్టి వేద్దాం అనుకున్నాను. కానీ పప్పు ఏమీ వండుకోకుండా దీంతోనే సరిపెట్టేసి ఉల్లికారం వేసి వేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేసుకుంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైకే నా ఛానల్కి ఇంపార్టెంట్ అండి. ఇలాగే ఎవరికన్నా షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. మీరు ఎప్పుడన్నా ఏదన్నా గబిక్కి ఏ కూరన్నా చేసుకోవాలన్నా కూడా ఇక చూసుకుని చేసుకోవచ్చు. ఎవరన్నా వంట రానోళ్ళన్నా ఎవరైనా సరే మీరు ఎప్పుడన్నా ఇలా ఉల్లికారం వేసి చేస్తుంటే కామెంట్ చేయండి. నేనైతే అంతకుముందు ఒకసారి చేశాను, ఇప్పుడు ఒకసారి చేస్తున్నాను. 2 సార్లు. కూర మాత్రం చాలా బాగుంది. దాకంతా ఊడ్చేసుకుని తినేశారు, నాగేశారు. కాకపోతే కొంచెం మాత్రం గట్టిపప్పు వండుతున్నాను, ఇది కలుపుకు తినేయచ్చాను. మళ్ళీ ఉత్తి కాకరకాయ ఇప్పుడంటే మళ్ళీ ఆము అంటారేమో. ఎవరికి అజ్జలు పెట్టంగానే ఆవకాయ పచ్చడి తీసుకురమ్మన్నారు. కలుపుకోవడానికి ఏమీ లేదని ఉల్లిపాయ కారం ఉంది. ఉల్లిపాయ కారం ఉన్నా కానీ సరే కలుపుకోవడానికి చూడు, అసలు తిని చూడు అంటే ఒక్కసారి తిన్నాడు. 2 సార్లు 3 సార్లు ఇడ్చుకుని తిన్నాడు అన్నం. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కూర అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నేను కాకరకాయలు గింజలన్నీ తీసేసి వండాను. ఎందుకంటే మరి గింజలకి ఉప్పు కారం అవన్నీ వేస్ట్. గింజలు తీసేసి వండామనుకో కూర చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి.